అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 3వ తారీఖు మార్చి నెల నుంచి 9వ తారీఖు మార్చి నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారపు గ్రహస్థితులు ఏమిటి, అలాగే మీరు జ్యోతిషపరంగా నన్ను కాంటాక్ట్ చేయాలంటే పైన ఇచ్చిన 3 వాట్సాప్ నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలు. 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో 15 నిమిషాలు ఫ్రీగా మాట్లాడి పరిహారాలన్నీ చెప్పి మీ జాతకంలో ఏ సమస్య ఉన్నా దానికి సొల్యూషన్ ఇస్తాను. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి రేఖలు కానీ పంపిస్తే అది కూడా మనం బ్రహ్మాండంగా చెప్పవచ్చు. వీటికి గురుదక్షిణ నామమాత్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా స్వీకరిస్తారని, మీకు తెలియని బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, మా ఆశీస్సులు ఎప్పుడు మీపై మీ కుటుంబంపై ఉంటాయని తెలియజేస్తూ, ఈ వారపు గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, కేతు తులారాశిలో, చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకర రాశిలో, అలాగే శుక్ర కుజ గ్రహాలు ఈ వారమంతా కూడా మకర రాశిలో, సూర్యుడు బుధుడు శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశి సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి మార్చి 3 నుంచి 9 వరకు గ్రహాల యొక్క అనుకూలతని బట్టి అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఒక శనిగ్రహమే మీకు అదృష్టాన్ని ఇస్తున్నాడంటే అక్కడ సూర్యుడు కూడా మీకు భాగ్యస్థానంలో ఉండడం, అలాగే బుధుడు ఇప్పుడు భాగ్యస్థానంలోకి రావటం, ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణంలో శుక్రుడు కూడా మీకు భాగ్యంలోకి వస్తున్నాడు. ఈ వారం అనేక శుభాలు ఉన్నాయి. అదృష్టం బాగా ఉంటుంది. అనుకున్న పని తొందరగా నెరవేరుతుంది. సుఖ సంతోషాలు ఈ వారం బాగా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో నష్టాలకు ఎక్కువగా కారణాలు కనిపిస్తున్నాయి. మిథున రాశి వాళ్ళు ప్రతి స్టెప్పు కూడా జాగ్రత్తగా వేయాలి. కొత్త వెంచర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళే ఆలోచనలు బాగున్నాయి. ముందుగానే చెప్పాను, అదృష్టం అనేది ఈ వారం చాలా బాగా మీకు కలిసి వస్తుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారని, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషమైనటువంటి వాతావరణంలో ఆనందంగా కూడా గడుపుతారని చెప్పేసి మీకు నేను చెప్పొచ్చు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్నవాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే సంతానం చక్కటి పురోగతి కలిగి విదేశాలకు వెళ్ళే అవకాశాలు, దూర ప్రయాణాలు కలిసి వచ్చేవి, దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు చాలా బాగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలతో ఈ వారం ముందుకు దూసుకువెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారం కనిపిస్తుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మనకు అంత పెద్దగా లభించినప్పటికీ మానవధైర్యం బాగుండి ముందుకెళ్తారు. పిల్లల చదువులో పురోగతి, మంచి డెవలప్మెంటు, పరీక్షా సమయంలో మంచి ఉత్తీర్ణత కూడా ఈ వారం కనిపిస్తుంది. మరి మిథున రాశి వాళ్ళందరూ కూడా చక్కగా శ్రద్ధగా వెంకటేశ్వర స్వామి ముందు కూర్చొని విష్ణు సహస్రనామం రోజు చదవండి. ఆ 20 నిమిషాల మీ యొక్క చదువు వల్ల మీ జీవితంలో గొప్ప గొప్ప మైలురాళ్ళని దాటి ముందుకు దూసుకువెళ్తారు. జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.